అనిపించింది లోపల? ఫుల్ ఎంజాయ్ చేశారా అండి మేడం? ఫుల్ ఎంజాయ్ చేశారా? మీ బాబు బాగా చేశాడా? మీకు ఎలా అనిపించింది లోపల? ఫుల్ ఎంజాయ్ చేశారా? ఎవరు సీట్లలో అసలు కూర్చోలేదు. సూపర్. ఇంకా అంతే మేడం, ఎలా అనిపించింది? ఫుల్ ఎంజాయ్ చేసిరా? ఫుల్ ఎంజాయ్. మీకు ఏం నచ్చింది భయ్య సినిమాలో? సినిమాలోనా హీరో గుడ్. మీకు నచ్చిందా సినిమా? సినిమా బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమాలో? మీకు సినిమాలో ఏం నచ్చింది? సినిమాలో యాక్టింగ్, డైరెక్షన్ ఎలా అనిపించింది? మరి డైరెక్షన్ అయితే డైరెక్షన్ బాగుంది, అసలు వేరే లెవెల్ ఉంటుంది, బాగుంది. సినిమా బాగుందా మరి? ఓవరాల్ గా సినిమా అయితే సినిమా పరంగా అయితే నాన్ స్టాప్ చూడొచ్చా మరి? చూడొచ్చు, అసలు వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంది, చూడొచ్చు. మూవీ చూడండి. మీకు హైలైట్స్ ఏమనిపిస్తున్నాయి అన్న? హైలైట్స్ లో మనకు మూవీలో మెయిన్ హైలైట్ ఏమంటే సార్, మనకు మూవీలో ట్రావెల్ అవుతున్నాం సార్. వీఆర్ ట్రావెలింగ్ ఇన్ టు ద మూవీ. ఒక క్షణం ఆ మూవీలో ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుందేమో, ఎలా ఉంటుందో ఏమో అనేది ఆ మూవీ పరంగా, ఆ మ్యూజిక్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ పరంగా, విఎఫ్ఎక్స్ పరంగా ఈ వీఆర్ ట్రావెలింగ్ ఇన్సైడ్ ద మూవీ అండి. చాలా బాగుంది ఈ మూవీ. మాత్రం ఆస్కర్కి వెళ్ళాలండి. దట్ ఈస్ మై వెరీ బిగ్ విష్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కి నచ్చుద్దా మరి? 100% సార్. ఈ మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది మన మెయిన్ కాన్సెప్ట్ సార్. మనం సినిమాకి ఆస్కర్ అవార్డు రావాలండి. మై బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్. ఈ మూవీలో మాత్రం డన్ అ వండర్ఫుల్ వర్క్. ఈజ్ అ రియల్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్. ఆ గెటప్ ఎలా అనిపించింది మరి? గెటప్ సార్, ఆ గెటప్ ఎవరు వేయరండి. అలాంటి ఒక సీన్ కావాలంటే కూడా ఒక 1 or 2 minutes, బట్ ఎంటైర్ మూవీ అండి, ఎంటైర్ మూవీ మనకి ఇంప్రెస్ అయిపోతుంది. ఏం యాక్టింగ్ తెలుసా? యప్ప, సూపర్ మూవీ సార్, సూపర్ యాక్టింగ్. Hats off to you. That's my blessings. It's a beautiful movie. I'm really happy to see this movie. Thank you so much. Thank you so much. ఒక అద్భుతమైన మెసేజ్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టుంది సినిమా కూడా. ప్రతి సీన్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా మామూలుగా వాళ్ళు చేస్తున్న సంఘటన ఆ సినిమా చూసినప్పుడు రియాలిటీ కనిపించింది. అంటే రియల్ లైఫ్లో కూడా ఇలా జరుగుతుంది అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చారు. నిజంగా హీరో మాత్రం వండర్ఫుల్ అండి. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. నాకు ఇది ఒక బెస్ట్ మూవీ. చాలా బాగుంది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంది. అంటే రియాలిటీగా కనిపించే సినిమా కూడా. డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్. మొత్తం ఒక డిఫరెంట్ జోనరీ స్టోరీ సినిమాగా తీసారు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తీశారన్నమాట. చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. నాకు తెలిసి ఈజ్ ఎ బెస్ట్ మూవీ భయ్యా. నా లుక్ ఎలా అనిపించింది? ఇంకా హైలైట్స్ ఏమనిపించినాయి మరి? ఎక్కువ హైలైట్